శిల్ప ఇప్పుడు నీకు అంటే ఒక పరంగా చూస్తే మమ్మీ లేదు, నేను వచ్చినప్పుడు కూడా చనిపోయిన దగ్గరికి మీ డాడీ కూడా రాలేదు, ఓన్లీ మీ తమ్ముడు మాత్రమే వచ్చారు. సో మీ మామయ్య వాళ్ళందరూ మీ రిలేషన్స్ వాళ్ళు వచ్చారు చందు తరపున. సో ఇప్పుడు చూస్తే నీకు పెద్ద దిక్కు అయినటువంటి చందు కూడా లేడు. సో ఇట్లా లైఫ్ ఎలా ఇంకా ముందుకు లీడ్ చేయగలుగుతావు? లైఫ్ లీడ్ చేయడానికి నేను మా అత్తయ్య మామయ్య దగ్గర ఉంటానా లేదా మా అత్తయ్య మామయ్యని నేనున్న దగ్గర తీసుకెళ్తానా అన్నది డిసైడ్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ఇష్టం మీద ఉంటుంది. ఆ చిన్న ఇంట్లో ఉండడం చేయడం కష్టం కాబట్టి మేబీ ఇంకొక 1-2 months ఆగి జాబ్ జాయిన్ అవుతాను. సో మల్టిపుల్ ఆఫర్స్ అయితే హ్యాండ్లో ఉన్నాయి. ఎందుకు మీ డాడీ ఎందుకు రాలేకపోయాడు శిల్ప? అంటే ఇట్లనే కొంచెం మమ్మీ అయిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. కాల్ మాట్లాడారా లేకపోతే? మాట్లాడాము. వచ్చారా తర్వాతనైనా? లేదు, యాక్చువల్గా డాడీకి ఇష్టం లేదు, కానీ అంటే అస్సలు ఇష్టం లేదు. ఆయన ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు పవిత్ర జైనం వాళ్ళ పిల్లలు కూడా తర్వాత ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ రిలేషన్ జస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగానే అని చెప్పారు. దాని గురించి మీరు ఏం చెప్తారు శిల్ప? వాళ్ళకి ఆ పిల్లలకి ఏం చెప్తారు అసలు మీరు? ఆ పిల్లలకి ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు ఉన్న విషయము. నేను ఎందుకంటే ఇందాక మీకు ఒక వీడియో చూపించాను. టు బి ఫ్రాంక్, నేను అడిగాను, అప్ ఫ్రంట్ అడిగాను, మా ఆయన మీ అమ్మ ఇద్దరు కలిసి బెడ్రూమ్లోకి ఒకటేసారి వెళ్తారు, దట్ ఈస్ దేర్ విష్ అన్నారు. అంత పెద్ద పిల్లలు అబ్బాయి ఇప్పుడు మీకు వీడియో చూపించాను, ఆ కన్వర్జేషన్లో ఉంది. ఏం చెప్పలేం, ఏం చెప్తాం? కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియోస్లో వాళ్ళ డాడీకి వాళ్ళు చాలా సపోర్ట్గా ఉన్నారు కదా. అందుకనే కదా అంత అంటే మన సైడ్ వాళ్ళు ఎవరు ఇలా ఉండరేమో. ఇన్స్టెంట్గా ఒక ఫ్రెండ్ని, ఇన్స్టెంట్గా ఒక మదర్కి ఫిజికల్గా ఒక హస్బెండ్ ఆల్మోస్ట్ ఏమంటారు ఒక ఇల్లీగల్ అఫేర్, హస్బెండ్ కూడా అనను. సో అలాంటి రిలేషన్షిప్లో ఉండి ఒక లవర్ రిలేషన్షిప్లో ఉన్న అతన్ని టోటల్గా ఫ్రెండ్ అని అనడము మనం అంటామా? ఆ ఫ్యామిలీతోనే ఉంటూ చేస్తూ అన్నీ అయిన తర్వాత కూడా ఫ్రెండ్ ఎలా అవుతాడు? అండ్ నా దగ్గర ఒక రిసిప్ట్ ఉంది, హైదరాబాద్ బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్లో. సో మీరు అక్కడికి వెళ్ళైనా రిసిప్ట్ చెక్ చేసుకోండి. ఫాదర్ సిగ్నేచర్ దగ్గర పేరెంట్ సిగ్నేచర్ దగ్గర మా ఆయన పెట్టాడు సైన్, ప్రతీక్ష తన పేరు, ప్రతీక్ష యుఎస్ఓ ఏదో వస్తుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఆ రిసిప్ట్లో పేరెంట్ దగ్గర మా ఆయన సిగ్నేచర్ పెట్టాడు. బాయ్ ఫ్రెండ్ అయినా లవర్ అయినా పెట్టడానికి ఉండదు, ఓన్లీ హస్బెండ్ అయితేనే పెట్టడానికి పెళ్లి చేసుకునే ఉంటారు. ఏమో తెలియదు అది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏదైతే ఫ్రెండ్స్ అని అంటున్నారో మరి అప్పుడు సైన్ ఎందుకు పెట్టించినావు? అప్పుడు ఎందుకు సైన్ పెట్టింది? పెట్టద్దు కదా. ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? ప్రూఫ్ ఉండాలి. నా దగ్గర ఉంది, నేను షేర్ చేస్తాను. ప్రూఫ్ ఉంది నా దగ్గర, లేదని కాదు. సో అంటే మంత్లీకి ఎంత సంపాదించేవాడు చందు? చందు ఈజీగా తనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆన్ అండ్ ఆఫ్ ఒక 3-4 days అట్లా లేకపోయినా సరే మంత్లో 15 days కంపల్సరీ వర్క్ చేస్తాడు. టోటల్ అమౌంట్ ఇచ్చేవాడా? తన ఏమైనా పెట్టుకొని మీకు ఇవ్వడం జరిగేది? అలా ఏముండదు. నాకు ఒక 25K ఇచ్చేవాడు, మిగిలింది తన దగ్గరే ఉండేది. లగ్జరీ లైఫ్ కి అలవాటు అంటే ఈవిడ మెయింటెనెన్స్ కూడా ఆల్మోస్ట్ చందు చూసేవాడు అనొచ్చు మనము. ఎందుకంటే ఆల్మోస్ట్ తన కమిట్మెంట్స్ ఏదున్నా సరే, ఒకవేళ కార్ ఈఎంఐ అదంతా కమిట్మెంట్స్ చూసుకున్నాడు. యాక్సిడెంట్ అయినటువంటి కార్ మీద కనే కారే డౌన్ పేమెంట్ ఆల్మోస్ట్ ఒక 10 lakhs డౌన్ పేమెంట్ కట్టారు. కట్టిన తర్వాత కార్ లోన్ తీసుకున్నారు. అది కూడా కార్ తీసుకున్నది Feb 17th 2023లోనో ఎప్పుడో తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 years అవుతుంది. కొంతమంది ఏంటంటే శిల్ప అంటే నేను అంటే నాతో మాట్లాడిన విధానంలో అంటే చందుకు తెలియని వాళ్ళు కూడా వచ్చి చందు గురించి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ ఫేమ్ కోసం అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు నిజం? అసలు ఎవరు వాళ్ళు అసలు? నాకు తెలియదండి. బికాజ్ మా పర్సనల్ లైఫ్లో కొంతమంది వచ్చారు. సో పేర్లు నేను డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు. అండ్
కొంతమంది నాకు అమౌంట్ కూడా 70K ఇచ్చాము అలా ఇలా అని పెట్టారు. బట్ నాకు ఎక్కడ కూడా అంత హ్యూజ్ అమౌంట్ రాలేదు. సో వేరే వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళ నేమ్స్ నేను డిస్క్లోజ్ చేయొద్దు కాబట్టి, అది చేయొద్దు అనేసి నాకు మెసేజ్ వచ్చింది కాబట్టి నేను చెయ్యట్లేదు. సో అంత హ్యూజ్ అమౌంట్ ఎవరు నాకు ఇవ్వలేదు, చేయలేదు. బట్ నాకు సర్వైవ్ అయ్యే అంత అమౌంట్ అయితే ప్రస్తుతానికి ఒక 3 to 4 months 3 to 4 months నేను జాబ్ చేసుకునే వరకు సర్వైవ్ అవ్వడానికి వచ్చిన అమౌంట్ అయితే ఉంది, ప్రస్తుతానికి వచ్చింది. అంతే తప్పించి ఇంకా ఏం లేదు. సో ఎవరైతే ఈ మా ఇష్యూ గురించి మాట్లాడుతున్నారో, నాకు నేను ఎప్పుడు వాళ్ళని కలిసినది లేదు, ఆ తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడినది లేదు, చేసింది లేదు. యూనియన్ నుండి ఎవరైనా వచ్చి మాట్లాడడం జరిగిందా, ఏదైనా హెల్ప్ చేయడం లాంటివి? లేదు. యాక్చువల్గా సినిగోరీస్ రామకృష్ణ గారు అని ఉన్నారు. తను మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, అంటే మా మ్యారేజ్కి తను నిలబడ్డాడు, రామకృష్ణ గారు అని సినిగోరీస్. సో ఆ సార్, ఆ అన్నయ్య ఇంకా ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కాకపోతే మరీ అంత ఇదిగా లేదు, హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ శిల్ప. కొన్ని నీ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి మాకు సబ్మిట్ చేస్తే నేను కూడా అందులో ప్లే చేయడానికి ఉంటుంది, ఎందుకంటే జనాలకు కూడా అందరికీ అన్నీ తెలియాలి కాబట్టి. సో ఇప్పుడు చందు లేకపోయినా కూడా నువ్వే బ్యాక్ బోన్ లాగా ఉండి పిల్లలకి సపోర్ట్గా ఉండి మంచిగా చదివించి ఏదైనా హెల్ప్ కావాలంటే సో ఆల్వేస్ మేము ఎప్పటికీ హెల్ప్, సో స్టార్టింగ్ నుండి ఎలాగ ఉన్నామో ఎప్పటికీ ఉంటాము, నీకు ఎనీ టైం ఏదైనా కూడా మాకు కాల్ చేయి. థ్యాంక్ యూ. బట్ నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నందుకు రియల్లీ నీకు అసలు ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. అంటే చూసే లేడీస్కైనా కూడా నువ్వు ఇంట్రెస్ట్గా, అంటే శిల్ప ఇది అని చెప్పేసి ఒకరు మాట్లాడుకునే విధంగానే ఉండాలి. తప్పకుండా. యాక్చువల్గా నా స్ట్రెంగ్త్ ఇప్పుడు నా పిల్లలు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నా పిల్లలని బతికించుకోవాలి, నా పిల్లల లైఫ్ సెటిల్ చేయాలి అని చాలా స్టబర్న్గా స్ట్రాంగ్గా అవుతున్నాను. సో ఎందుకు అంటే నాకు లైఫ్లో నాకు బెస్ట్ గిఫ్ట్, బెస్ట్ మెమరీ ఇచ్చింది కానీ నా పిల్లలు మాత్రమే. వాళ్ళేంది ఇంకా నేను లేను. సో వాళ్ళే నా జీవితం, సర్వస్వం, అన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళేనా. నేను ఏదైతే హ్యాపీనెస్, నేను ఏదైతే ఇది ఉన్నానో అవన్నీ నా పిల్లల్లో చూసుకుంటాను. అండ్ ఇంకొకసారి నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శిల్ప. థ్యాంక్ యూ. సో చూసారు కదా అండి, శిల్ప లాంటి జరిగినటువంటి అన్యాయం వేరే అమ్మాయిలకి ఎవరు జరగద్దు. ఎవరైనా ఉంటే డేర్గా వచ్చి ముందుగా మీరు కూడా మీడియా ముందు తెలిపొచ్చు, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ అయినా తీసుకొని మీరు ముందుగానే సో మీ లైఫ్ సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంతవరకు రావద్దు అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో కంపల్సరీగా శిల్పకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు మా కేఆర్ టీవీ నుండి సో తనకి ఫోన్పే, గూగుల్ పే అకౌంట్ నెంబర్ కింద సో మేము పెట్టడం జరుగుతుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్, మీరు చేసినటువంటి హెల్ప్ వాళ్ళ పిల్లలకి కంపల్సరీగా హెల్ప్గా ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ.